నెల్లూరు టు కాళహస్త్రి. మేమైతే మా ఇంటి నుంచి పర్సన్కి 20 ఇచ్చి ఆటో ఎక్కి ఆర్టీసీలో దిగేసాం. దెన్ అక్కడి నుంచి ఫ్రీ బస్ ఎక్కేసాం. దెన్ బస్సులో అయితే చిన్న ఫైట్. ఫ్రీ బస్ అని ఆడవాళ్ళంతా మగవాళ్ళతో గొడవ వేసుకుంటున్నారు. ఈ బాధ మాకెందుకని 2 అవర్స్ స్లీప్ వేసేసాం. స్లీప్ వేసి కళ్ళు తెరిచి చూసే లోపలి కాళహస్తిలో దింపేశారు. దిగేసిన తర్వాత దెన్ గోపురం దగ్గర కాసేపు టైంపాస్ చేసేలోపు మా బావ రూమ్ బుక్ చేసి వచ్చేసాడు. మేమైతే రూమ్కి వెళ్ళాము. రూమ్ అయితే ఇలా ఉంది. డబల్ బెడ్, హాట్ వాటర్ విత్ ఏసీ ఫెసిలిటీ ఉంది. రూమ్ అయితే పర్లేదు, ఓకే. రూమ్లో బ్యాగ్స్ అన్నీ పెట్టేసి ఫుడ్ కోసం కిందకి వచ్చేసాం. మా రూమ్ ఎదురుగా ఉన్న హోటల్కి అయితే వచ్చేసాం. అక్కడ కారం దోశ ఆర్డర్ చేసాము. 60 రూపీస్ అంటే పర్లేదు, బాగానే ఉంది. పక్క రోజు మార్నింగ్ ఇంకా లేవగానే వ్యూ అయితే చాలా బాగుంది. విండోస్ నుంచి అదిరిపోయింది. దెన్ రెడీ అయ్యి గుడికి వెళ్ళాం. వెళ్ళే దారిలో ఇవి తీసుకోండి అవి కొనండి అని చెప్పి ఇబ్బంది పెట్టేస్తారు. అవి ఏమీ పట్టించుకోకుండా టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాము. దెన్ ఇక్కడ రాహుకేతు పూజ 500 ఛార్జ్ చేస్తారు. మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చేపించుకోండి. చాలా స్పెషల్ అండ్ చాలా మంచిది కూడా. మేమైతే రాహుకేతు పూజ అయిపోగానే దర్శనానికి వెళ్ళాము. అట్లీస్ట్ 3 అవర్స్ పట్టింది. టోటల్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేమైతే దర్శనం అవ్వగానే రూమ్కి వచ్చేసి రెస్ట్ తీసుకున్నాం. ఈవినింగ్ నెల్లూరుకి రిటర్న్ అయ్యాము. Thank you for watching. Follow for more updates. Bye bye.